దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం చేతులెత్తి ప్రభువుకు స్తోత్రాలు చెబుదాం. క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చక్కగా పాటలు పాడి ప్రార్థన చేసి ఆరాధించిన మీ అందరికీ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన ఈ రెండు కుటుంబం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. పలు విధాలుగా దేవుని మనం స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, వాద్యములతోటి, పాటలతోటి, అలాగనే సప్పట్లతోటి మరి దేవుని స్తుతించమని వాక్యము సెలవిస్తుంది. మరి మన అందరికీ దేవుడు చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. చెప్పండి, చెవులు ఇచ్చాడు. చెవులు దేనికి ఉపయోగపడాలంటే దేవుని మాటలు వినటానికి ఉపయోగించుకోవాలి. నోరు దేనికి ఉపయోగించాలి? దేవుని మాటలు ప్రకటించటానికి, మంచి మాటలు మాట్లాడటానికి ఉపయోగించుకోవాలి. కళ్ళు దేనికి ఉపయోగించుకోవాలి? దేవుని చూచే కన్నులుగా, ప్రభుని స్తుతించే కన్నులుగా మనం ఉండాలి. అలాగనే చేతులు ఎందుకు ఇచ్చాడంటే తిట్టడానికి కాదు, కానీ సప్పట్లు కొట్టుతూ మంచి పనులు చేసుకొని ప్రభుని స్తుతించటానికి దేవుడు అన్నీ ఇచ్చాడు. మనకు అన్నీ ఇచ్చిన దేవుడికి ఒకసారి రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్పండి. అన్నీ ఇచ్చాడా? కొన్ని ఇచ్చాడా? రెండు చెవులు ఇచ్చాడు, రెండు కళ్ళు ఇచ్చాడు, రెండు చెవులు ఇచ్చాడు, ఏమండి రెండు చేతులు ఇచ్చాడు, రెండు కాళ్ళు ఇచ్చాడు. యేసయ్య దయ వల్ల అన్నీ రెండు రెండు ఇచ్చాడు, కానీ మరి నోరు ఒకటే ఇచ్చాడు. దాన్ని మంచిగా ఉంచుకుంటే చాలుగా. ఎగస్ట్రా ఉంటే ఇంకొకరు ఎక్కువ ఇద్దామని ఒకటే ఇచ్చాడు. అన్నీ రెండు రెండు ఇచ్చాడు. ముక్కు కూడా ఒకటి ఇచ్చాడు, కానీ రంధ్రకాలు రెండు ఇచ్చాడు కదండి. ఆ చెవులు కూడా ఎక్కువ వినటానికి చేశాడు, దాన్ని కళ్ళు చూడటానికి చేశాడు, నోరు తక్కువగా చేసుకోమని చేశాడు. కానీ దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక్కదాన్నే డబల్ చేస్తున్నాం కదమ్మా, అవునా కదా? దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి యేసయ్యకు స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రభు ఈరోజు 69వ అధ్యాయము కీర్తనల గ్రంథం 30వ వచనం చదవండి. ఈరోజు స్తుతించాలి, 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 స్తుతించాలి. మరి దేని ద్వారాగా స్తుతించాలి? ఎందుకు స్తుతించాలి? ఎవరిని స్తుతించాలి? స్తుతించాలి? చూద్దాం. 69 కీర్తనలతోనూ చూసారండి. కీర్తనలతో కూడా నేను దేవుని నామాన్ని స్తుతించేదను. చాలండి. నేను దేవుని ఎలా స్తుతించాలంటున్నాడు? కీర్తనలతో పాడుతూ. అంటే దేవుని నేను స్తుతించాలి, దేవుని నామాన్ని నేను స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏది చెయ్యకుండా ఇక్కడికి నువ్వు వచ్చి వృధాకెళ్తే ఏ ఫలితం లేదండి. దయచేసి నువ్వు ఏదో ఒకటి దేవునికి పని చేయాలి. పని చేసి వెళ్ళటం వల్ల నీ కుటుంబానికి ఆశీర్వాదము కలుగుతుందని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను కీర్తనలు పాడుతూ దేవుని నామాన్ని ఏం చేస్తాను? స్తుతించేదను. తర్వాత అంటాడు కదా పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట. 71వ కీర్తన 22వ వచనం. 71:22. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి. ఏ మండలం అంటే ఇది? స్వరమండలము వాద్యములతో నిన్ను స్తుతించదును. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పుదాము. ఒకటి, అక్కడ కీర్తనలు పాడుతూ నీ నామాన్ని నేను స్తుతించదను. ఇక్కడేమన్నాడు? స్వరమండలములతో అంటే సమస్త వాద్యములతో దేవుని ఏం చేయాలండి? స్తుతించాలి. మీ దగ్గర వాయిద్యాలు ఉన్నాయండి? తీసుకొచ్చుకోలేదు పాపం. వాయిద్యాలు ఇంటికాడ ఉండే కదా. చేతులు లేవా? నోరు లేదా? చెవులు లేవా? అమ్మ పెదవులు లేవండి? ఉండయండి. వాటితో కూడా దేవుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, 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 స్తుతించాలి. ఏమండి? స్తుతించటములో నువ్వు దీవించబడతావు. కొంతమంది మూసిన నోరు మూసినట్టే ఉంటుంది. ఇక అస్సలు తెరవరు వాళ్ళు. నోరు తెరవరు, కళ్ళు తెరవరు. ఏమండి? దేవుని వైపు చూడండి, దేవుని చూడండి, దేవుని స్తుతించండి, నీకు మేలు. యెహోవాను స్తుతించటం నరుడికి మేలు. దేవునికి స్తుతి కలుగునగాక.
ఏవండి, యెహోవాను స్తుతించాలి, దేవుణ్ణి గణపరచండి, దేవుని నామాన్ని హెచ్చించండి. ఆయన ఎలా ఘనత పొందుకుంటాడంటే స్తుతుల ద్వారాగా. ఆయన ఎలాగ మెప్పు పొందుకుంటాడంటే ఘనత ద్వారాగా దేవుడు ఏం చేస్తాడండి, ఆయనకి మహిమ కలుగుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. మళ్ళొక్కసారి చదువు తల్లి. నా దేవా, నా దేవా, అక్కడ ఏమన్నాడు? నా దేవా. ఆయన అంత సొంతం చేసుకున్నాడండి. ఎంత బాగా చెప్పాడండి. నా కుమారుడా, నా కుమార్తె, నా ఇల్లు, నా పొలము, మా సేవకుడు, నా కుమారి అన్నట్టు అక్కడ ఆయన ఏమన్నాడు? నా దేవా. ఓ దేవా అల్లే, నా దేవుడా, నిన్ను సర్వమండలముతో నిన్ను నేను ఆరాధిస్తానని అంటున్నాడు. ఏమండి, దేవుడు ఎలాంటి వాడు తెలుసండి? ఎలాంటి వాడండి? ఎట్టుంటాడు ఆయనే? ఎలా ఉంటాడండి ఆయనే? చెప్పండి అండి అమ్మా. చెప్పటానికి కూడా మీకు మనసు రావట్లేదు అనుకుంటా. చదువు తల్లి. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి సర్వమండ వాద్యములతో నిన్ను స్తుతించెదను. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారతో నిన్ను కీర్తించెదను. దేవునికి స్తుతి కలుగును గాక. సితారతో దేవుని ఏం చేయాలండి? కీర్తించాలి, గణపరచాలి. అప్పుడప్పుడు సన్నాయి, డోలు. ఈరోజు డోలు మూసారంట. నాకు చాలా సంతోషం కలిగింది. దాన్ని ముయ్యటమే 10,000 రూపాయల ఖర్చు అంట. ఒక్కలన్నా ఆమె చెప్పలే. అంటే తేలిక అనిపిస్తుంది మీకు డోలు అంటే కదండి. మంగళ వాయిద్యం అండి. డోలు కొడుతుంటే పెళ్ళిళ్ళు గుర్తొస్తాయి, సంతోషం గుర్తొస్తుంది. సన్నాయి పాడిన, డోలు వాంచిన ఒక ఉజ్జీవాన్ని తీసుకొస్తుందండి. దాన్ని ముయ్యటం ఖర్చు అంట 10,000 అంట దగ్గర దగ్గర. ఇదివరకు 10,000 పెడితే 2-3 డోళ్ళు కొనేవాళ్ళం. అర్థమవుతుంది ఏంటండి? ఇప్పుడు ముయ్యటమే, దాని మూతలు, వలయాలు, ఇప్పుడు బోర్డులు అంటే ఆ నట్లు ఫిట్టింగ్ అనమాట. దేవునికి స్తుతి కలుగును గాక. మీ మీద ఏమేయాలండి? మీరు అలాగనే చూస్తున్నారు. ఆల్రెడీ దాన్ని భరించారు. అది ముయ్యబడ్డది, అది రేపు వాడబడిద్ది. డోలన్న దేవుణ్ణి గనపరుస్తుంది, కానీ నువ్వు చేయులు గనపరచు. దేవుణ్ణి నీ చేతులతో గనపరచవు, నోటితో గనపరచవు. మరి ఎలా? వస్తావు, వెళ్తావు, అంతేగా. దేవునికి మహిమ కలుగును గాక. సితారా చెప్పండి అమ్మ. దేనితోటి? సితారతో దేవుణ్ణి ఏం చేయాలి? మనిషికి ఒక వాద్యాన్ని తీసుకొని రండి. ఒకళ్ళ కంజర, ఒకళ్ళ తాళం. ఎదవరకు తాళాలు ఉండేది, ఎట్ట కొడితే కంచు మాత వచ్చేది. తెచ్చుకోండి, ఈ జనవరి 1కి తెచ్చుకోండి, బ్యాగులు వేసుకోండి. ఏమైంది? ఒక జత తెచ్చి అందులో వేసుకుంటే చిన్న కంజర, మొరోకాసులు, ప్రిల్లన గురువు, చితార, చిన్న డోలు, చిన్న సన్నాయి, ఇవన్నీ తీసుకొని రండి. అప్పుడప్పుడు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? గణపరచాలి. అవసరం లేదయ్యా మా చేతులే మంచి వాద్యాలంటే నెంబర్ 1 ఇంకా బెస్ట్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి అమ్మా. ఒకసారి సప్పట్లు కొట్టండి అమ్మా. ఇంతేనా? సప్పట్లు ఉన్న సౌండ్ ఇంతేనా? ఇంకా ఏమన్నా సౌండ్ ఉండదంటారా? గట్టిగా మీ సప్పట్లు కూడా ప్రపంచానికి కనపడితే కొట్టు, అందరికి కనపడితే కొట్టు అమ్మా. ప్రైజ్ అల్లాడు. హల్లెలూయా. మంచిదండి. సితారతో దేవుణ్ణి ఏం చేయాలండి? కీర్తించాలి, స్తుతించాలి, గణపరచాలి. తర్వాత ప్రభు మాట్లాడుతున్నాడు మాట చూడండి. 150వ కీర్తన 150వ కీర్తన 3వ వచనము 5వ వచనం చదవండి. బోర ధ్వనితో, బోరతో దేవుణ్ణి ఏం చేయాలండి? ఆయన ఏం చేయాలండి? బోర కొనుక్కోకపోయినా మీ నోరే ఒక బోరలాగా వాడబడును గాక. మీ నోరు బోరలాగా కాదా? ఏమండి, మీ నోరు బోర అనుకుంటే ఏమైందంట? ఒకసారి ఆలోచించండి దయచేసి. మీ నోరే యేసయ్యకు ఒక వాద్యముగా మార్చబడును గాక. దేవునికి స్తుతి కలుగును గాక. ఆ బోరలతోటి దేవుని స్తుతించాలి. స్వరమండలముతో, సితారతోను ఆయనను స్తుతించండి.
తంబూరతో నాట్యముతో దేవునికి స్తుతి కలుగును గాక. కొంతమంది పాడుతుంటే చక్కగా సప్పట్లు కొట్టి చక్కగా డ్యాన్స్ చేస్తుంటారు, ఆడుతూ పాడుతుంటారు. కొంతమంది ఇది కూడా చెయ్యరు, కదలరు మెదలరు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇక రాయిలాగానే ఉండిపోతారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరికి ప్రయోజనమమ్మ నువ్వు వచ్చి ఇక్కడికి? ఎవరికి ప్రయోజనమమ్మ నువ్వు ఇక్కడికి వచ్చింది? దేవునికి ఏమన్నా ఉపయోగపడుతున్నావా? ఏవండి, దేవునికి ఏమన్నా ఉపయోగపడుతున్నారా? అందుకనే ప్రార్థన చెయ్యండి, పాటలు పాడండి, కన్నీళ్ళు విడవండి, వాద్యాలు వాంచండి, పాడేటప్పుడు కలిసి సప్పట్లు కొట్టండి. కొంతమంది పాడేటప్పుడు సప్పట్లు కూడా కొట్టరండి. ఎందుకో? చేతులు ఏమన్నా అరిగిపోతాయా? ఏవండి, మీ చేతులు ఏమన్నా కరిగిపోతాయండి? దేవుణ్ణి ఏం చేయాలండి? గణపరచాలి. చెప్పండి అమ్మ, దేవుణ్ణి ఏం చేయాలండి? గణపరచాలి. నీ చేతులతో యేసయ్యను గణపరచు. ఏవండి, నీ నోటితో దేవుణ్ణి గణపరచు. ఏవండి, నీ కళ్ళతో దేవుణ్ణి గణపరచు, నీ చెవులతో దేవుణ్ణి గణపరచు, నీ నోటితో దేవుణ్ణి గణపరచు. ఇవన్నీ దేవునికి గణపరచవలసినవి గణపరచక చాలామంది అవమానపరుస్తున్నారు వీటి ద్వారాగా. దేవుడిచ్చింది ఎందుకండి? నీకు కళ్ళు ఇచ్చింది ఎందుకు? చేతులు ఇచ్చింది ఎందుకు? కాళ్ళు ఇచ్చింది ఎందుకు? నోరిచ్చింది ఎందుకు? ఏమండి, చెవులు ఇచ్చింది ఎందుకండి? దేనికండి? నీకు ప్రయోజనంగా ఉండాలి. ఇచ్చిన దేవునికి అంతకంటే గొప్ప ప్రయోజనం కలగాలి. సపోర్ట్ కొట్టేసే నామని మయంపడదాం. చూడండి, కొట్టమంటే కొంతమంది సపోర్ట్ కూడా కొట్టట్లే. కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే లేఖనం తెలియజేస్తున్నమాట అండి. చదువు తల్లి, 5వ వచనం కూడా చదువమ్మా. ఏ వాద్యం అంట? తంతి వాద్యములతో. ఎన్ని వాయిద్యాలు ఉండే చూడండి అమ్మా, ఎన్ని వాయిద్యాలు ఉన్నాయి అంటే, ఒకవేళ ఇవన్నీ కొనుక్కుంటూ వచ్చేయం. కానీ నేను అంటాను, నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు ఆ వాద్యాన్ని. దేవుడు నీకు ఇస్తాడురా. ఏ వాద్యం అంటే, దేవుని సన్నిధిలో ఉండే వాయిద్యాలు చాలా ఉన్నాయి. అవును, నీ స్వరం ఎంత బాగుంటుందో తెలుసమ్మా. ప్రార్థన చేసిన, పాట పాడిన, వాక్యం చెప్పిన, పరిచర్య చేసిన, సువార్త చెప్పిన నీ గురించి దేవుడు ఆనందిస్తాడండి. చాలామంది వాటిని ఏం చేస్తున్నారంటే పాతి పెట్టేస్తున్నారు, ఉపయోగించట్లేదండి. ఏవండి, పచ్చడే కానీ, ఇంట్లో ఉండే వస్తువులే కానీ, వండుకున్న పదార్థాలే కానీ అవి వాడుతుంటేనే, అవి తింటుంటేనే, ఉపయోగపడుతుంటేనే ప్రయోజనకరంగా ఉంటాయండి. అదేగాక వాడకపోతే అలాగనే ఉంచితే ఆ పచ్చడికి ఏమొస్తుందంటే బూజు పట్టిద్ది. నీ జీవితం కూడా ఒకరోజు బూజు పట్టిద్ది. జాగ్రత్త. వాడబడాలు. ముందొచ్చి ప్రార్థన చేయి, ముందొచ్చి పట్టాలి, ప్రార్థన చేయి, స్తుతించు, గణపరచు. దేని ద్వారాగన్నా కానీ. చేయలు ఇవ్వలేదు దేవుడు? నోరు ఇవ్వలేదా? ఇవ్వలేదమ్మా. ఇచ్చాడా? నాకేమీ ఇవ్వలేదన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. ఏమీ ఇవ్వలేదయ్యా అంటే నీకు అన్నీ ఇచ్చాడు. ఏది తక్కువ చేశాడు? ఏది తక్కువ చేశాడు బిడ్డ? అన్ని ఇచ్చాడురా. మరి అన్ని ఇచ్చిన దేవునికి మనమేమి ఇస్తున్నాం? కనీసం స్తోత్రం. కొంతమంది స్తోత్రం 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 చెప్పండి అంటే అస్సలు చెప్పరండి, అస్సలు చెప్పరు. నోట్లో బంగారం ఉంటుందేమో, నాకేమో అర్థం కాదు. వజ్రాలు ఏమన్నా కింద పడతాయేమో. అమ్మా, నోరు తెరువమ్మా, ప్రార్థన చేయమ్మా, తమ్ముడు ప్రార్థన చేయనైనా, మోకాళ్ళయ్యా అంటే కొంతమంది అలా ప్రార్థన చేయరండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్ని విధాలుగా దేవుని స్తుతించుదుము గాక. దేవుడు మన అవయవాలన్నిటి ద్వారా యేసయ్యకి స్తుతి కలుగును గాక. మనము ఆరాధిస్తున్న దేవుడు అన్నిటికంటే వీటి ద్వారాగానే దేవుడు మహిమ పొందుకునేవాడు. అంతేగాని నువ్వు ఇచ్చేదాన్ని బట్టి కాదు, నువ్వు చేసేదాన్ని బట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏవండి, తంతి వాద్యములతో, పిల్లల గ్రోవులతో, ఏవండి సరమండలముతో, ఏవండి బోరతో, ఏవండి వాద్యములతో. ఇంకా అంటాడండి పరిశుద్ధ గ్రంథముల నుంచి 47వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన 47:1 అండి. సర్వజనులారా, ఈ గొల్లెవా? సప్పట్లు గొల్లెవా? మీ దగ్గర చేతుల్లోవా?
ఏం ఏం కొట్టమన్నాడు? సప్పట్లు కొట్టమన్నాడు. సప్పట్లు కొట్టమంటే చెంపలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, మనుషులు కొట్టే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, చెయ్యి చాపే వాళ్ళు ఉన్నారు. దేవుని తట్టు ఎత్తుతావా? ఒక అర్ధగంట సేపు చేతులు ఎత్తుతావా? మలాకీలు ఏం చెప్పాడు? మీరు మీ పసిపిల్లల కొరకు మీరు చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. ఎప్పుడైనా అర్ధగంట మోకాళ్ళ మీద ఉండి అర్ధగంట చేతులెత్తి ప్రార్థన చేసావా? చెయ్యవు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏవండి, నువ్వు చెయ్యాలి. నీకు చేస్తే నీకు ప్రతిఫలం ఉంది. నువ్వు చెయ్యాలి. ఈ 45 రోజులు వస్తున్నావు, ఎక్కడైనా కానీ దేవుణ్ణి గణపరిచావా? నువ్వు ఈ 40 రోజుల్లో ప్రార్థన చేసావా? ఇంత మట్టుగా ఇప్పుడు దాకా కూడా ప్రార్థన చేయలేవు నువ్వు. ఒకవేళ వస్తే వచ్చేమో కానీ, అందరూ వచ్చారు నేను వచ్చాను అన్నమాటే కానీ, నీ ద్వారాగా నా యేసయ్యకి స్తుతి కలిగిందా? మహిమ పొందుకున్నాడా? నిన్నెన్నిసార్లు దేవుడు దీవించాడో తెలుసా? ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఉద్ధరించాడో తెలుసా? ఎన్నిసార్లు నిన్ను బాగు చేశాడో తెలుసా? అన్నిసార్లు నువ్వు బాగుపడి ఒక్కసారన్నా నువ్వు చేసిన ప్రార్థన ద్వారాగా, నువ్వు కొట్టిన సప్పట్ల ద్వారాగా, నువ్వు పాడిన పాట ద్వారాగా, ఏమన్నా నువ్వు ఇచ్చిన కానుక ద్వారాగా, లేదా నువ్వు వచ్చిన దాన్ని బట్టి, ప్రభుని స్తుతించిన దాన్ని బట్టి దేవునికి ఏమన్నా మహిమ కలిగిందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది అండి పాట పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు ఎంత తాపాత్రతో ఉంటారోనండి. అది మనసు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక కొంతమంది పాడని వాళ్ళు, ప్రార్థించని వాళ్ళు, వాక్యం చెప్పని వాళ్ళు, ఇక వాళ్ళు ఎట్టుంటారంటే శుద్ధ ముద్దుల్లాగుంటారు. ఎట్ట వస్తారు అట్ట వెళ్ళిపోతారు. మాకు కూడా సమయం దొరకాలి, మేము కూడా చెయ్యాలి, మేము కూడా పాడాలి, మా యేసయ్యని మేము గణపరచాలి. ఏవండి, సర్వజనులారా, ఏ జనులంటే ఇల్లు? సర్వజనులారా మీరేం చేయాలి? సప్పట్లు కొట్టాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. అందరు చేతులు పైకెత్తండి. ఎత్తండి అమ్మ, దయచేసి నా కోసం ఎత్తుతున్నట్టుకుంది మీరంతా. ఎత్తండి, ఒకసారి సప్పట్లు కొట్టండి, గట్టిగా బిగ్గరగా కొట్టాలి దయచేసి. అందరు కొట్టాలి. తర్వాత చదువు తల్లి. జయధ్వనితులతో ఆరుబాటం ఉందండి ఇవాళ. ఏమండి, పెళ్లి చేసుకుంటే ఆరుబాటం, ఫంక్షన్ పెట్టుకుంటే ఆరుబాటం, ఏమండి ఇల్లు కట్టుకుంటే ఆరుబాటం, ఇంకా దేని కూడా పండగ వస్తే ఆరుబాటం, ఇంకా ఆరుబాటం, అదే షాపింగ్కి వెళ్తే. తర్వాత మీరెక్కడా ఆరుబాటం చేసేవాళ్ళు గారులే పాపం. ఆరుబాటం మరి ఇక్కడే ఉన్నాడు. దేవుల్లో కూడా మనకేముండాలండి? ఆరుబాటం ఉండాలండి. ఆరుబాటం ఉండాలండి అంటే తపన, వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, ఆయనతో కలిసి మాట్లాడుకోవాలి, ఆయన నాతో ఉండాలి, నేను ఆయనతో ఉండాలి, నేను ఆయన చూడాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన దర్శనాన్ని చూడాలి, ఆయన స్వరూపాన్ని నేను చూడాలని ఒక ఆరుబాటం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఏమంది, చప్పబడిపోయారండి, చల్లబడిపోయిందండి. వాతావరణం అంత కూలింగ్ ఉందో మన జీవితం కూడా అలాంటి కూలింగ్ ఉందండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏవండి, మేము కూడా ఈరోజు చాలా కష్టపడి వచ్చానండి. వాస్తవానికి నిలబడేంత ఓపిక లేదు. అయినా దేవుని పని అంటే ఏం చేసి వచ్చావయ్యా అంటాము. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మేము కూడా కష్టపడ్డామండి. ఇటు ప్రభువులో కష్టపడ్డాం, అటు శారీరకంగా కూడా కష్టపడ్డామండి. కష్టపడింది ఎవరికి? కడుపు నిండా భోజనము. కొంతమంది కష్టపడకుండానే సుఖపడాలి, కష్టపడకుండానే సుఖం రావాలి. ఏమండి, ఎలా వస్తుందండి? ఒకవేళ వచ్చినది ఉండేది కాదు, ముఖం చూపించి వెళ్ళిపోయింది ఆ సుఖం, ఆ సంపాదన. కష్టపడిన సొమ్మే నిన్ను దీవెనకరంగా మార్చింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రతివాడు ఏం చేయాలండి? కష్టపడాలి. అమ్మ, ఏమి రాస్తున్నావురా? వాక్యం విను. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. చేతులు ఎత్తండి, ఒకసారి సపోర్ట్ కొట్టండి. నోటితో దేవుని ఒకసారి స్తోత్రం చెల్లించండి. నోటితో
హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి ఏ ఏ భూమికి రాజు అయి ఉన్నాడండి? సర్వభూమికి రాజు అయి ఉన్నాడంట. రాజులకే రాజంట, ప్రభులకు ప్రభు అంట. దేవునికి స్తుతి కలుగును గాక. దయచేసి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్ని విధాలుగా ఆయన ఘనత పొందుకునేవాడో తెలుసండి? అవునండి, ఆయన మహిమకు అరుగుడండి. మహోన్నతుడైన, సర్వాధికారైన, సర్వశక్తిమంతుడైన యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు స్తుతించాలి, మీరు స్తుతించాలి. మీ స్తుతి దేవునికి ఘనత తీసుకురావాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనకుండోలు చెప్పండి, గంభీరమైన స్వరమెత్తి చెప్పండి ఒకసారి, మరొకసారి. ప్రత్యేకంగా పురుషులు చెప్పండి, ప్రత్యేకంగా పురుషులు, ఆ తర్వాత స్త్రీలు, ప్రత్యేకంగా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సర్వమండలము, సర్వజనులారా. ఏవండి, ఎన్నో 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 మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నందుకు యేసయ్యకి థ్యాంక్స్ యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా, వందనాలు యేసయ్యా, స్తోత్రాలు యేసయ్యా. ప్రభువా నీకే మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక అంటాడు కదా. చూడండి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభు మాట్లాడుతున్న మాట. 149 కీర్తన, 149 కీర్తన 3వ వచనం. దేంతోటంట? కొంతమంది నాట్యముతో కూడా ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారండి? క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తారు? నాట్యం వేస్తుంటారు, అంటే డ్యాన్స్ చేస్తుంటారు. కొంతమంది చేయి తిప్పిన, ఏమండి, కొంతమంది చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తారండి. అంటే మెప్పుల కోసం చెప్పట్లే, నాట్యముతో ఏం చేస్తారంటమ్మా? ఆయన నామమును స్తుతించుదురుగాక, స్తుతించుదురుగాక. చెప్పండి, స్తుతించుదురుగాక. కొంతమంది ఆమెను కూడా అంటాం చేత కావట్లేదు. ఇంకేం స్తుతిస్తారన్న నాయన? ఎన్ని ఎన్ని విధాలుగా స్తుతించాలన్నాడమ్మా? ఎన్ని విధాలుగా చెప్పాడు చెప్పండి? ఒక్కడు కొన్ని చెప్పండి. తమ్మూరుతోను, సితారతోను, వాద్యములతోని, సర్వమండలముతోని, సప్పట్లతోను, మరోగు తాళాలతోను. చెప్పండిరా. గంభీరమైన స్వరముతోను. ఇంకా ఆ మూల నుంచి ఒక్క శబ్దం రాలే, అటు ఆ మూల నుంచి ఒక్క మాట. దాచిపెట్టుకోండి, దాచిపెట్టుకోండి, రేపు చెబుతారు అనుకుంటా. దేవునికి స్తుతి కలుగును గాక. ఏమండి, ఎలాగా? ఎన్ని 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 చెప్పాడండి? చాలా చాలా చాలా. దేవుడు ఇవన్నీ ఇచ్చాడండి, ఇవన్నీ ఇచ్చాడు. అందుకని దేవుని ఏం చేయాలండి? నాకు స్తుతించటం రాదయ్యా, నాకు ప్రార్థించడం రాదు. నిద్రమోహం నాన్న, ఎందుకు రాదు నీకు ప్రార్థించడం? సప్పట్లతో దేవుని స్తుతించు. కొంతమంది కొడితే సప్పట్లు, తాళం పలకదు, తాళాన్ని కొట్టరు. ఏమండి, ఇక చేతులు ఇచ్చేయాలి అని ఎటపడితే అట బారేసుకున్నట్టు కూర్చోటం మటసంగా కూర్చోరు, కొట్టడం మటసంగా కొట్టరు, మాట్లాడటం మటసంగా మాట్లాడరు. ఏవండి, చూడటం మట్టసంగా చూడరు, వినటం మట్టసంగా వినరు. పనికి రాని మాటలు, చెత్త మాటలైతే చెవులు పెట్టింటారు. ఇప్పుడు ఒక్క మాట తప్పకోకుండా నువ్వు వింటే నీ చెవులు అనేకులకు ఉపయోగకరంగా ఉండునుగాక, నీకు దీవెనకరంగా ఉండునుగాక. ముఖ్యంగా నా యేసయ్య మాటలు వినే చెవులుగా నీకు ఉండునుగాక. దుర్ద చెవులు తొలగిపోవునుగాక. ఆమేన్ అంటలేదంటే నీకు కావాలి అది. దుర్ద చెవులు కావాలా? చెప్పండి, ఏ చెవులు ఉండాలి? వాక్యం వినే చెవులు, మాట వినే చెవులు. ఏవండి, దేవునికి స్తుతి కలుగునుగాక. నేను అప్పుడప్పుడు పిలిస్తే నా మాట వాళ్ళకి వినపడదంట, కానీ వాళ్ళు మాట్లాడుకుని నాకు వినపడితే లోపల ఇంట్లోనండి. ఏమ్మా ఎన్నిసార్లు పిలవాలంటే మాకు వినపడలేదండి. మరి మీరు మాట్లాడుకునే మాట నాకు వినపడుతూనే ఉండేగా. చెప్పండి, మీరు మీరు మాట్లాడుకునే మాకు బాగా నిలబడతాయి కదా, మరి మేము పిలిచిన మాట మీకు ఎందుకు వినపడదు? బద్ధకం, నిర్లక్షణం. ఏవండి,
చెవును పెడితే ఖచ్చితంగా వినపడిద్దండి. అది అది వినాలనే మనసు ఉంటే ఖచ్చితంగా దేవుడు అన్నట్టుగా చేస్తాడు. కొంతమందికి ఆ మనసు ఉండదండి. ఇక్కడ నువ్వు కూర్చుంటే అమ్మా, ఈ మైకుతో చెప్పినా నోటితో చెప్పినా ఖచ్చితంగా ఆ మాట నీకు వినబడిద్దండి. ఆ మనసు నీకు రావాలి. రావాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. మంచి ఇనుకుడు దేవుడు నీకు ఇచ్చునుగాక. మంచి చెవులు, అందుకనే సంఘములో చెబుతున్న మాట, చెవు కలిగిన వాడు వినుగాక. వినాలి, చెవి వినాలి. ఏమండి, నోరు పాడాలి, కళ్ళు చూడాలి, చేతులు సప్పట్లు కొట్టాలి. ఏమండి, ఇవన్నీ పని చేయాలి. ఇవన్నీ పని చేయాలి. చేస్తాయ్యా, ఈ 2026లో నేను ఇవన్నీ పని చేస్తానని వాళ్ళు చేతులు పైకెత్తండి. ఇవన్నీ పని చేయాలి. చెయ్యొద్దా? చెయ్యొద్దా? ఇప్పుడు దేవుడు నామమున ఒక్క మాట చెబుతానండి. హాస్పిటల్కి వెళ్ళారు, బెడ్ సరుకులు కావట్లేదండి, కొన్ని నరాలు పనిచేయట్లేదంటే ఏం చేయాలి? నీకు ట్రీట్మెంట్ చేయాలి. మరి ఈ కూడా అన్ని పని చేయాలి దేవుల్లో. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నాడు యేసయ్య, రాదు? అమ్మా, చెవు పని చేయాలి, కన్ను పని చేయాలి, చెప్పాలి, నోరు పని చేయాలి. ఇవన్నీ ఎవరికి చెప్పండి అమ్మా? చాలామంది అండి పచ్చి బుగుతులు మాట్లాడుతుంటారు, పచ్చి పచ్చిగా తిడుతుంటారు. దేవునికి స్తుతి కలుగునక నాట్యముతో దేవుని ఏం చేయాలి? స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. చాలా 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 చాలా. అందుకనే అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు సప్పట్లు కొట్టుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఏవన్నీ నాట్యం ఆడుకుంటా, పరిశుద్ధాత్మతో నింపబడి ఏవన్నీ పాటలు పాడుకుంటా, వాక్యం చదువుకుంటా, దైవజనులు కావచ్చు, దైవ సేవకురాలు కావచ్చు, పలు విధాలుగా యేసయ్యని గణపరుస్తారండి. చాలా విధాలుగా దేవుణ్ణి గణపరుస్తారండి. ఒక్కొక్కరు ఒంటరిగా నడిచేటప్పుడు చక్కగా ఆడుతూ పాడుతూ ప్రభుని స్తుతించుకుంటూ వెళ్తుంటారు. ఎవరుండరు వాళ్ళ అమ్మటి, ఎవరో ఉండారనుకుంటారు, కానీ దేవునితో వాళ్ళు కలిసి పాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. ఎట్ట స్తుతించాలంటే అన్ని వాద్యములతో, అన్ని ఆరుబాటాలతో దేవుణ్ణి మనము కనపరచాలి. ఆరుబాట ఉండాలంట. ఆరుబాటం. మీ అమ్మోళ్ళ ఇంటికి పోయినాడు ఎట్టుంటావు నువ్వు తెలుసా? అమ్మో, పెందడు కానీ లేస్తుంది. రేపు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, రేపు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, ఈరోజు అన్నీ చక్క పెట్టుకుంటుంది, ఈరోజు మొత్తం సిద్ధపరుచుకుంటుంది. ఇక రేపు ఉదయమే 8 గంటలకు బస్సు అంటే 7 గంటలే బస్ స్టాండ్ ఉంటుంది. ఆరుబాటం చూడు. ప్రార్థన కంటే పాటలు పాడుతున్నారుగా. ఇప్పుడు చిన్న పాస్టర్ గారు కదా వాక్యం చెప్పేది, టైం ఉంది కదా. అవునా కదమ్మా? ఆరుబాటు ఉందమ్మా? అమ్మ ఉందారా? లేదురా, బద్ధకం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చెప్పండి, ఘనమెత్తి చెప్పండి, మరొకసారి చెప్పండి రా, చేతులెత్తి చెప్పండి అమ్మా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఇక మీద నుంచి మీ వాద్యాలు మీ దగ్గరే ఉన్నాయి. కొంతమంది వాద్యం అంటే పాటలు పాడేటప్పుడు ఆ డ్రమ్ము కొట్టకోకుండా పాట పాడచ్చు. చక్కగా సప్పట్లు కొడితే కొన్ని చోట్ల ఎంత చక్కగా పడతాయండి సప్పట్లు స్థలానికి. కొంతమంది ఎగుడు దిగుడు వాడుస్తుంటారు. పాట పాడిన, ప్రార్థన చేసిన, ఏవండి వాద్యములు వంచిన, అలాగనే సప్పట్లు కొట్టిన ఎంత క్రమంగా ఉండాలి తెలుసానండి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ప్రభు ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. అదే 98వ కీర్తన 8వ వచనం చదువు తల్లి. 98:8 చదువమ్మా. చూసారండి, మనం కొట్టకపోతే నదులు కొడతాయంట ఆయన సన్నిధిలో. ఇవ్వండి, నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే ఒకరోజు ఆ ఇంట్లో ఉన్న దూలాలు సాక్ష్యం ఇస్తాయంట. ఇవ్వండి, దేవునికి ప్రతిదీ కూడా జవాబు ఉంది ఇక్కడ. అందుకని దేవుడు అక్కడ పెట్టాడు, ఆకాశమా ఆలకించము, భూమి చెవి ఎగ్గుము. ఈ ప్రజలు ఏం చేస్తున్నారో మీరు చూడండి. దేవునికి మహిమ కలుగునగాక. నదులు ఏం చేస్తున్నాయండి ఇక్కడ? నదులు అంటే నది కంటే ఎక్కువ నువ్వు అంత గొప్పదానివా? ఏమమ్మా, ప్రార్థన చేయటానికి వచ్చేటప్పుడు శిరస్సు వంచి ప్రార్థన చేసుకొని ప్రత్యత్తపడి ప్రభునామమున ప్రార్థన చేసి మనం ఎంత విధేయతగా కూర్చుంటే అప్పుడు దేవుడు మనతోటి
మాట్లాడుతున్నాను. నేను చెప్పే మాటైనా నువ్వు వినే మాటైనా అది నీకు దీవెనకరంగా మార్చబడిద్ది. ముందు కుదురుబాటు నీలో ఉండాలి. ముందు నీకు కుదురుబాటు ఉండాలి. చదువు తల్లి. కొండలు కూడి ఏమండి, కొండలకు నోరు ఉంటుందండి? నదులకు చప్పట్లు ఉంటాయా? చేతులు ఉంటాయండి? ఏమ్మా, ఉంటాయా? ఉండకపోయినా అవి చప్పట్లు కొట్టినట్టుగా ఆనందిస్తున్నాయి దేవుని గురించి. ఓ ప్రభువా, నువ్వెక్కడ మేమెక్కడయ్యా? నువ్వు సృష్టిస్తేనేగయ్యా మేము ఇక్కడికి వచ్చింది. నువ్వు ఏర్పరుస్తేనేగయ్యా మేము కొండగా మారింది, నీళ్ళగా మారింది, సముద్రముగా మారింది, నదిగా మారింది, మనుషులుగా ఏర్పరచబడది. ఆయన సృష్టించకపోతే మనం ఈ విధంగా ఉంటామా బిడ్డ? మనిషిని నల్లగాని ఎర్రగాని రూపించింది ఎవరు? దేవుడండి. ఎత్తుటోనైనా పొడుగుటోనైనా, ఏమండి, సన్నటోనైనా లావుటోనైనా దేవుడు రూపించాడండి. ఆ రూపము నీకు ఇచ్చాడు. ఒక చెట్టు లావు ఉంటుంది, ఒక చెట్టు సన్నం ఉంటుంది. ఒక చెట్టు ఆకు పెద్దగా ఉంటుంది, ఒక చెట్టు ఆకు సన్నగా ఉంటుంది. ఇది సన్నగుందని ఇది బాధపడకూడదంట, అది పెద్దగుందని అది అతిశయపడకూడదంట. పెద్దలు అంటారు, ఏ చెట్టు నీడ ఆ చెట్టుకే ఉంటుంది, ఆ గాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి చెప్పరాదమ్మా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఇలా చెప్పిస్తుంటానంటే వాక్యం మీరు వినటం కోసమే తల్లి. అందుకనే కొండలు ఏం చేస్తున్నాయి అంటండి? ఉత్సాహధ్వని అంట. బా, నోరు లేని కొండ, నదులు, సముద్రాలు, రాళ్ళు, దూలాలు, ఏమండే, ఈ భూమి, ఆకాశం, ఇవన్నీ దేవుని ఘనపరుస్తుంటే ఆప్రాలు నువ్వు నరుడివి. నువ్వెంత? నీ బ్రతికెంత? నువ్వు స్తుతించవా? నువ్వు స్తుతించవా? చెప్పా, నువ్వు స్తుతించవా? ఏమండి, నువ్వు గణపరచవా? మనుషులు మాత్రం గణపరుస్తారు చాలామంది. ఏమండి, మనుషులకి ఇచ్చే ఘనత దేవునికి ఇచ్చి చూడు. మనుషులకి ఇచ్చిన సమయం దేవునికి ఇచ్చి చూడు. మనుషులను గణపరిచినట్టు దేవుని గణపరచు, పొగుడు. కొంతమంది ముఖస్థుతి చేస్తారు. బాగా పాడావమ్మా, బాగా పాడావు. ఆ మాట అనే దానికంటే నువ్వు వాడరాదు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా బాగుండవు. నీకేమైంది? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అవునండి, దేవుడు నిన్ను అలా చేశాడండి నానా. దేవుడు నిన్ను అలా చేశాడు నాన్న. నీకేమన్నా తక్కువ చేశాడా? ఏమండి, మీ అక్కకి 2 చేతులా? నీకు 2 చేతులు ఇచ్చాడు కదా. అందరికి 2 ఇచ్చేసాడండి. దేవునికి స్తుతి కలుగును గాక. నీకు 6. ప్రైజ్ లార్డ్. అక్కడ ఏమన్నాడు? కొండలంట ఉత్సాహతోని అంట కూడి కూడి కొండలు కూడుతున్నాయి, నదులు కూడుతున్నాయి, ఏవండి, దూలాలు కూడుతున్నాయి, ఆకాశం వింటుంది, భూమి వింటుంది. కానీ మనుషుడు మాత్రం, ఏమండో, మనుషుడు మాత్రం భర్త మాట భార్య అనేది లేదు, భార్య మాట భర్త అనేది లేదు, అక్క మాట చెల్లి అనేది లేదు. ఇక మీకేమో ఇస్తేగా నోరుంటేగా మీరు చెప్పటానికి నాకు తెలిసి ఎన్ని చెప్పినా నువ్వు నోరు తెరవలేదంటే ఇనేది లేదు. దేవునికి మహిమ కలి. వినాలి మరి, వినండి, చెప్పండి అమ్మా, వినాలే, ఆడాలే, పాడాలి. చెప్పాలి, ఆడాలే, పాడాలి. ఎక్కడ ఆడాలి? ఎవరిని కనపరచాలి చెప్పండి? ముగిస్తున్న తల్లి, దయచేసి నిజమండి, ఈరోజు నేను కూడా చాలా కష్టపడిచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే అనకూడదు, పాప ఇక్కడున్న పరిచారికులు అందరూ కూడా చాలా కష్టపడిచ్చాను. యేసయ్యకి తెలుసు ఆ కష్టం ఏందో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేతులెత్తి చెప్పాలక్క. వెనకుండోళ్ళు ఎత్తట్లేదు రండి. అక్కడున్న బ్లాక్ ఎత్తమమ్మా. దేవుని దీవించునుగాక. హల్లెలూయా. నేను ముగించే ముందు ఒక్క మాట చెప్పు, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తుంటాను. ప్రభు దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. నదుల తర్వాత ఏం చెప్పాడండి? కొండలు. కొండల తర్వాత నీతిని బట్టి. నేనే చిన్నగా చెప్తున్నానంటే ఇంకా మీరు స్లోగా అయిపోయారేంటమ్మా? నాకు వినపడొద్దా? చదువమ్మా. న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేస్తున్నాడంట? తర్వాత
యెహోవా రాజ్యము చేయుచున్నాడు. బా అలాంటప్పుడు ఒకళ్ళన్న అబ్బా అంటారు అని చూస్తుంటే నా చరిత్రలో చూడలేదండి. ఇక రావు మనకి, ఇక తిట్టినా మనకు బుద్ధి రాదు. ఎంత చెప్పినా యెహోవా ఏం చేస్తున్నాడంట? రాజ్యం వెళ్తున్నాడు అన్నాడు కదా. అక్కడ ఏమన్నాడు? యెహోవా ఏం చేస్తున్నాడు? రాజ్యం చేయుచున్నాడు. అబ్బో, ఒక్క ఇంట్లో ఏమే పెద్ద డాలి అయితే చాలు, పట్ట చాలరు కొంతమంది. మరి ఆయనే ఒక ఊరికి ఎవడన్నా గనుడు ఒక్కడు వస్తే చాలు, నాకు మించిన హీరో లేడంటారు. అతను చూసి మురిసిపోయే వాళ్ళు ఉంటారు, కానీ మరి ఇతన్ని బట్టి ఏం చేయాలరా నాయనా? బాబా 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 బా యెహోవా ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు రా? రాజ్యం వెళుతున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. మన దేవుడు మనల్ని అందరిని గుర్తించేవాడ్రా బిడ్డ. మన దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించేవాడ్రా. మన దేవుడు మనల్ని అందరిని దీవించేవాడ్రా. మన దేవుడు మనల్ని అందరిని ప్రేమించేవాడ్రా. ఏవండి, పరిపాలన చేసే దేవుడండి. ఏవండి, నీకు నీ బిడ్డల మీద ఎంత పరిపాలన ఉంటుందో మన అందరి కుటుంబాల మీద యేసయ్యకి అంత పరిపాలన ఉంది. నీకు నీ బిడ్డల మీద ఎంత హక్కు ఉందో మన అందరి మీద అంత హక్కు ఉందండి యేసయ్యకి. బిడ్డ, దయచేసి నువ్వు నీ బిడ్డ మీద ఎంత ఘనత, ఎంత ఒకవేళ పరీక్షలు పాస్ అయితే, ఏవండి జాబ్ వస్తే, ఏవండి మంచి ఆరోగ్యంగా ఉంటే ఆ బిడ్డను గురించి తల్లికి ఎంత ఘనత ఉందో, ఏవండి ఈరోజు నువ్వు స్తుతిస్తాం వల్ల నా దేవునికి నీ మీద అంత ఘనత ఉందండి. అంత మహిమ రావాలండి, అంత ఘనత రావాలండి, అంత స్థుతి రావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ మధ్య నేను పెనగించిపల్లి నుంచి అలా వెళ్తున్నా, అది తెలంగాణ పరిచర్యకి వెళ్తున్నా. ఒక అమ్మాయినండి మన స్టేట్ అంతా మొత్తం మీద మంచి మార్కులతో పాస్ అయిందంట. నిజం చెప్తున్నా, పాత సినిమాల సెంటర్ కాడి నుంచి ఇది ఇక్కడి నుంచి దగ్గర దగ్గర ఎక్కడి నుంచి అంటే, మీరు పోయిన ఆదివారం అనుకుంటే నేను ఎక్కడికో వెళ్తున్నాను, కారు వేసుకొని వెళ్తున్నాను, తెలంగాణకి వెళ్తున్నాను. స్కూల్ పిల్లలండి వరుసగా ఉండి ఒక్క అమ్మాయి మంచి పాస్ అయినందుకు ప్రజలందరూ కూడా ఆ బిడ్డకి కారులో ఆ అమ్మాయి ఉంటే పూలు చల్లుతున్నారండి. ఎంత ఘనత చూశారండి. అంటే అందరికంటే కూడా ఈ స్టేట్ అంతా కూడా ఆ బిడ్డ గొప్ప విజయాన్ని సాధించిందంట. కనీసం అది 8వ తరగతి అని అంట, మళ్ళా 9, 8 అన్నారండి. 10 కూడా కాదనుకుంటా. విన్నారా మీరు? పేపర్ కూడా వచ్చిందండి. పెనగించిపోలండి. అదేదో మీకు అమెరికా లాగా అనిపిస్తుంది అక్కడ. ఎప్పుడు చూడలేదా? హల్లెలూయా! చిన్న అమ్మాయి అండి. నిజంగా అండి, పెనగించిపోలేనండి. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక మంచి పేరు సంపాదించింది. నేను అనుకున్నా, ఒక అమ్మాయి ఇంత పేరు సంపాదిస్తే ఇంత ఘనత వచ్చింది, ప్రపంచాన్ని అంతటికి ఘనత పంచుకున్న యేసయ్యకి ఎంత రావాలి? ఎన్ని పూలు చల్లాలి, ఎన్ని శాలువలు వేయాలి, ఎన్ని పూలదండలు వేయాలి? చాలా అంటే చెప్పలేనన్ని. చెప్పండి, చెప్పలేనన్ని. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులెత్తుతో ఒకసారి ముగిస్తారు, దయచేసి చేతులు ఎత్తండి. అమ్మాయి మిమ్మల్ని బట్టి నాకు నీరసం అవుతుంది, దయచేసి. హల్లెలూయా! చేతులెత్తక్క బిడ్డ, చేతులెత్తురా. గట్టిగా కొట్టి ఒకసారి సపోర్ట్ కొట్టేసా నామని మేము పలుకుదాం. ధ్వని సప్పట్లతో, ఏమని నోటితో, అన్ని వాద్యాలతో యేసయ్యకి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం కూడా